తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరానికి సర్వం సిద్ధమైంది. చరిత్ర మరువని పోరుతో స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ మరోసారి విప్లవ స్ఫూర్తిని రగిలించేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో దగాపడిన తెలంగాణ మళ్లీ గులాబీ దళపతి కోసం ఎదురు చూస్తున్నది. ఊరువాడ పోరాటాల గడ్డ ఓరుగల్లు బాట పట్టింది. ఎల్కతుర్తిలో అట్టహాసంగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సబ్బండ వర్గాల ప్రజలు లక్షలాదిగా తరలి వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ రజతోత్సవ జోష్ కనిపిస్తున్నది. కేసీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలతో పల్లెలు, పట్టణాలు గులాబీ రంగు పులుముకున్నాయి. కూడళ్లన్నీ గులాబీ కాంతులిండుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం కోసం యావత్ తెలంగాణ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నది. బండెనక బండిగట్టి బీఆర్ఎస్ జెండా పట్టి గులాబీ జాతరకు తెలంగాణ కదం తొక్కుతున్నది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రాష్ట్రంలోని పల్లె పట్నం బయలుదేరింది. గ్రామాలు, గూడాలు, తండాలు కేసీఆర్ మహాసభకు గుంపులై కదులుతున్నాయి. తెలంగాణ ఉద్యమ గుర్తులను నెమరేసుకునే ఈ మహత్తర ఘట్టంలో భాగమయ్యేందుకు సబ్బండ వర్గాల ప్రజలు లక్షలాదిగా తరలివస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి వైభవాన్ని మరోసారి గుర్తు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పాలనలో దగాపడిన తెలంగాణ నేడు గులాబీ దళపతి కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నది. నాటి ఉద్యమ స్ఫూర్తితో కాంగ్రెస్ నియంత సర్కారు పునాదులు కదిలించే సమరానికి సన్నద్ధమైంది. పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు జిల్లా ఎల్కతుర్తి వేదికగా కేసీఆర్ మహాసభ ద్వారా మరో పోరాటానికి రంగం సిద్ధమైంది. రేవంత్ సర్కారు పాలనలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో గులాబీ అధినేత కేసీఆర్ ప్రసంగం కోసం యావత్ తెలంగాణ ప్రజానీకం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నది. వరంగల్ జిల్లాలో గులాబీ సందడి నెలకొన్నది. గత 23 రోజులుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి వేదికగా కేసీఆర్ మహాసభ కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. స్థానిక రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన 1213 ఎకరాల స్థలంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇందులో 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో సభావేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కన కళాకారుల ఆటపాట కోసం ప్రత్యేకంగా స్టేజ్ ఏర్పాటు చేశారు. సభ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి 50,000 వాహనాలు వస్తాయని అంచనా. అందుకు తగ్గట్టుగా 1059 ఎకరాల స్థలంలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ కోసం 2000 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రజల కోసం 1,00,000కు పైగా కుర్చీలు ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు, బారికేడ్లు పెట్టారు. సభా ప్రాంగణంలో 23 భారీ ఎల్ఈడి స్క్రీన్లు, లైట్లు, సౌండ్ సిస్టమ్ కోసం 200 భారీ జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం 6 అంబులెన్సులు, 12 వైద్య శిబిరాలు అందుబాటులో ఉంచారు. ఇక ఎండల నేపథ్యంలో 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 1200 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 953 మందితో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక కంట్రోల్ కమాండ్ సెంటర్లో హెల్ప్ లైన్ నెంబర్ 9014206485ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎల్కతుర్తి చేరుకునే అన్ని రోడ్లలోనూ శనివారం రాత్రి నుంచే సందడి మొదలైంది. గులాబీ అధినేత కేసీఆర్ పై గౌరవం, రాష్ట్ర ప్రజల ఇంటి పార్టీపై అభిమానంతో ఇప్పటికే లక్షలాదిగా ప్రజలు సభకు బయలుదేరారు. సూర్యాపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల బండ్లతో ర్యాలీ తీస్తూ ఎల్కతుర్తికి చేరుకుంటున్నారు. సిద్దిపేటకు చెందిన యువకులు పాదయాత్రగా వస్తున్నారు. ఇంకా అనేక మంది బీఆర్ఎస్, కేసీఆర్ అభిమానులు సైకిల్ యాత్రగా తరలివస్తున్నారు. సిరిసిల్ల, గజ్వేల్, బాల్కొండ, నిర్మల్ తదితర నియోజకవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో గులాబీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి ర్యాలీగా ఎల్కతుర్తి మహాసభకు బయలుదేరుతారు. అలాగే పార్టీ శ్రేణులు సైతం అన్ని జిల్లాల్లో ముఖ్య కూడళ్లు, చౌరస్తాల్లో ముస్తాబు చేసిన జెండా గద్దెల వద్ద ఉదయం గులాబీ జెండాను ఆవిష్కరిస్తారు. గులాబీ కండువాలు ధరించి వాడవాడ ర్యాలీలు తీస్తారు. అనంతరం గులాబీ జెండాలు, ఫ్లెక్సీలతో అలంకరించిన వాహనాల్లో ఎల్కతుర్తి సభకు బయలుదేరుతారు.